హలో! హాయ్ శ్రీనివాస్ గారు. హాయ్ నరేష్ గారు. ఇప్పుడు మన ముందుకి హైడ్రా గురించి మాట్లాడనీకి శ్రీనివాస్ గారు ఉన్నారు మన దగ్గర. చెప్పండి శ్రీనివాస్ గారు, హైడ్రా అసలు ఎందుకు వచ్చింది? ఇప్పుడు హైడ్రా అనేది యాక్చువల్‌గా మన ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయండి, గవర్నమెంట్ ల్యాండ్స్, పార్కులు మామూలుగా ఈ రోడ్ స్పేసెస్, పార్కులు, నాలాలన్నీ ఆక్రమించేసి బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే వాటి మీద బిల్డింగ్‌లు కట్టేసి బిల్డింగ్ కట్టేస్తున్నారు. దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఏదైనా వర్షాలు పడ్డప్పుడు ఆ వాటర్ అనేది అన్ని రోడ్ల మీదకొచ్చేసి అవి ఎటు పోకుండా చాలా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానివల్ల హైడ్రా తీసుకొచ్చారు. ఓకే. హైడ్రా పైన అసలు మీ ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? హైడ్రా తీసుకురావడం వల్ల చాలా మంచి బెనిఫిట్ ఉందండి. యాక్చువల్‌గా ఏందంటే ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ల్యాండ్సు, పార్కులు, ఏదైతే పార్కులు, చిల్డ్రన్స్ ప్లే ఏరియాలు మొత్తం ఆక్రమించేసి పెద్ద పెద్ద గేటెడ్, సెమీ గేటెడ్ బిల్డింగ్స్‌ని కడుతున్నారండి. దానివల్ల మనకేమవుతుందంటే వర్షాలు పడ్డప్పుడు ఆ వాటర్ అనేది ఇప్పుడు ఏదైతే చెరువులు ఉంటే చెరువులు బూడిపోవటం వల్ల అయన్నీ రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి వాటర్. ఆ వాటర్ రావటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. బాగా ఆ వర్షాలు పడటం వల్ల ఆ వాటర్ అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. దానివల్ల వర్షాలు పడ్డప్పుడు జనాలు అసలు రోడ్డు మీద వెళ్ళటానికి గానీ, అటు కనీసం ఎటు వెళ్ళాలన్నా కూడా మినిమం 1 అవర్, 2 అవర్స్ ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ఓకే. ఇప్పుడు హైడ్రా వల్ల నష్టం ఉందా? లాభం ఉందా? హైడ్రా వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. నష్టమేం లేదు, లాభమే ఉంది. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా తీసుకురావడం వల్ల ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్‌లో బిల్డింగ్స్ కట్టారో దాన్నన్నీ కూలగొట్టేస్తున్నారండి. కూలగొట్టేసిన వల్ల ఏందంటే సేమ్ ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఉందో సేమ్ అది గవర్నమెంట్‌కి వెళ్ళిపోతుంది. ఆ గవర్నమెంట్‌కి వెళ్ళిపోవటం వల్ల ఇప్పుడు ఏదైతే చెరువులు ఉన్నాయో మళ్ళీ వాటిని సేమ్ చేసి ఏదైతే వర్షం నీరు ఉందో దాంట్లోకి రిలీజ్ చేసేస్తున్నారు. రిలీజ్ చేయడానికి ఈ హైడ్రా అనేది తీసుకొచ్చారు. దానివల్ల యూజెసే ఉన్నాయండి. ఓకే. అసలు హైడ్రా వల్ల ఎక్కువ నష్టపోయిన ప్రజలెవరు? హైడ్రా వల్ల ఎవరు నష్టపోయారంటే అండి యాక్చువల్‌గా బిల్డర్స్ సేఫ్‌గా ఉన్నారండి. ఎవరైతే తెలియకుండా తెలియని ప్రజలు ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు శాలరీస్ ఎంప్లాయీస్ ఉన్నారండి. శాలరీస్ ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారంటే మనకు హైదరాబాద్‌లో ఓన్ హౌస్ అనేది ఉండాలి. ఓన్ హౌస్ ఉండాలని ప్రత్యేకంగా దాని మీద లోన్స్ తీసుకొని ఇల్లు తీసుకుంటున్నారు. అది ఎక్కడ ఉంది, ఏ ప్లేస్‌లో ఉంది అనేది కూడా చూడట్లేదు. మన బ్యాంక్స్ లోన్స్ ఈజీగా ప్రొవైడ్ చేస్తున్నాయి. లోన్స్ ఈజీగా ప్రొవైడ్ చేయడం వల్ల ఆటోమేటిక్‌గా తీసుకుంటున్నారు. అది అసలు ఏ గవర్నమెంట్ ల్యాండ్‌లో ఉందా, లేదా ప్రైవేట్ ల్యాండ్‌లో ఉందా అది ఏం చూడట్లేదు. దానివల్ల ఎక్కువ ఎవరైతే ఈ హౌసెస్ తీసుకున్నారో వాళ్ళే నష్టపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ తీసేస్తున్నారు కదండీ! తీసేయటం వల్ల ఇప్పుడేందంటే అవి పడగొట్టేస్తున్నారు. ఆ ఎంప్లాయీస్ మినిమమ్ 7 లాక్స్, 70 లాక్స్, 80 లాక్స్ పే చేసున్నారు ఆల్రెడీ. దానివల్ల ఎక్కువగా ఎంప్లాయీసే నష్టపోతున్నారండి తీసుకోవటం వల్ల. ఓకే శ్రీనివాస్ గారు. ఇప్పుడు హైడ్రా వల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు గదా! ఎప్పటినుంచో పురాతనం నుంచి ఉన్న ఇండ్లు గూడా కూల్చివేస్తున్నారు ఇక్కడ. వాళ్ళకేమన్నా సహాయం చేస్తారా? ఇప్పుడు హైడ్రా వల్ల ఎవరు నష్టపోవట్లేదండి. కాకపోతే జనంలో అవేర్‌నెస్ కోసం ఇప్పుడు ఏదైతే ఆపోజిషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే హైడ్రా తీసుకురావడం వల్ల ఎవరైతే ఇంతకుముందు ఇల్లు కట్టుకున్న వాళ్ళు నష్టపోతున్నారంటున్నారు. యాక్చువల్‌గా హైడ్రా వల్ల నష్టపోయేది ఎవరు లేరండి. ఇప్పుడు హైడ్రా ఎందుకంటే ఇప్పుడు ఆ ఇల్లు కూల్చేసినా కూడా గవర్నమెంట్ వాళ్ళకి సెపరేట్‌గా ఏదైనా ల్యాండ్స్ గానీ, ఈ కట్టిన ఇల్లు గానీ ప్రొవైడ్ చేస్తుంది. దానివల్ల వాళ్ళు చేంజ్ కావటమే. ఇప్పుడు అది ఏదైతే ఆ ఇల్లు పడేసారో ఆ ఇళ్లల్లో మళ్ళీ మన నాలాలు అన్నీ క్లియర్ చేస్తున్నారండి. ఇక్కడ హైదరాబాద్‌లో ఎప్పటినుంచో 20, 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఆ జాగాలో గూడా హైడ్రా వచ్చి ఇండ్లు అన్నీ కూల్చివేసింది గదా! అక్కడ గూడా పేద ప్రజలున్నారు మళ్ళీ. వాళ్ళకేం జెప్పాలనుకుంటున్నారు? అదేనండి అది చెప్తుంది. యాక్చువల్‌గా పేద ప్రజలకు ఎవరైతే ఉన్నారో ఆ ఇల్లు కూల్చేసినా గూడా గవర్నమెంట్ సెపరేట్‌గా ల్యాండ్ ప్రొవైడ్ చేస్తుందండి. ల్యాండ్ ప్రొవైడ్ చేయటం గానీ, లేదా ఇల్లు 2 బీహెచ్‌కేలు కట్టి గానీ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి నష్టమేం లేదండి. సేమ్ ఇప్పుడు వరకు ఉన్నదేంటంటే వాళ్ళు నాలాల్లో ఉన్నారు. దానివల్ల ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పొల్యూషన్, ఈ బ్యాడ్ పొల్యూషన్ అంతా పీల్చుకొని చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయటం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఓకే. కూల్చివేస్తున్నారు కరెక్టే. ఇప్పుడు కూల్చేసినంక ఇంకా సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ జేస్తారు. అప్పటి వరకు వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే 1 ఇయర్, 2 ఇయర్స్ అని చెప్పలేదండి గవర్నమెంటు. కూల్చివేసిన వెంటనే వాళ్ళకి దానికి తగిన విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ గానీ, ఏదైనా గానీ 2 బీహెచ్‌కే ఫ్లాట్స్ ఆల్రెడీ కట్టున్నారండి. వాళ్ళు దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నారండి ఆల్రెడీ. 1 ఇయర్, 2 ఇయర్ అని సర్టెన్ టైమ్ ఏం లేదండి. ఆల్రెడీ వాళ్ళకి ఏదైతే ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా కావాలంటే ఇమ్మీడియేట్‌గా అక్కడ ఇచ్చేస్తున్నారు. కానీ జనాల్లో ఇప్పుడు ఏదైతే ఉందంటే అవేర్‌నెస్ కోసం ముందు జనాల్లోకి అవేర్‌నెస్ తీసుకెళ్ళాలి హైడ్రా గురించి. హైడ్రా వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డర్స్ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చూసుకుంటున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ల మీద, చెరువుల మీద అన్నీ ఆక్రమించేసి బిల్డింగ్ కట్టి వాళ్ళేంది కోట్లు కూడా సంపాదించుకున్నారండి. ఆ కోట్లు కూడా సంపాదించుకుంటున్నారు. బట్ అయి ఏదైతే తీసుకున్నారో వాళ్ళకి చాలా నష్టాలు ఉన్నాయండి. ఎందుకంటే 80 లాక్స్, 90 లాక్స్, 1 సీఆర్ పెట్టి కూడా తీసుకుంటున్నారండి. ఇప్పుడు గవర్నమెంట్ హైడ్రా వచ్చిన తర్వాత ఆ పెద్ద పెద్ద బిల్డింగ్‌నే పడేస్తుంది. దానివల్ల చాలా నష్టపోతున్నారండి. ఎవరైతే తెలియకుండా తీసుకున్నారో ఆ ల్యాండ్ అసలు అలాంటి గవర్నమెంట్ ల్యాండా, ప్రైవేట్ ల్యాండా దాని గురించి తెలుసుకోకుండా ఉండటం వల్ల నష్టపోతున్నారు. ఓకే అండి. ఇప్పుడు లక్షలు పెట్టి ఇండ్లు కొనుక్కున్నారు కస్టమర్లు.
అవి కూడా హైడ్రా వచ్చి కూల్చివేసింది కదా! వాళ్ళకి ఏ విధంగా మీరు సహాయం ఇస్తున్నారు? అది యాక్చువల్‌గా ఫస్ట్ తీసుకునేటప్పుడే వాళ్ళు అసలు గవర్నమెంట్ ల్యాండ్‌లో ఉందా? లేకపోతే ప్రైవేట్ స్థలం అని క్లియర్‌గా తీసుకోవాలండి. ఇప్పుడు హైడ్రా కూల్చేయటం వల్ల కూడా వాళ్ళకి దానివల్ల వాళ్ళకి యూజెస్ ఏం లేదండి. వాళ్ళకి నష్టమే అది. ఎందుకంటే గవర్నమెంట్ ఏం వాళ్ళకి కాకపోతే గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఇంతకుముందు ప్రీవియస్ ఏదన్నా 2 బిహెచ్‌కే ప్రొవైడ్ చేస్తే అవి ఇస్తున్నారండి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం 1 ½ ఇయర్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు బ్యాంక్‌లో లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నారక్కడ. ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్చివేసింది. వాళ్ళ పరిస్థితి ఏంది? ఈఎంఐ కడతారా బ్యాంకులకి లేదా? బ్యాంకులకి కంపల్సరీగా పే చేయాలండి. ఎందుకంటే ఈ లోన్ తీసుకున్నప్పుడు అది వాళ్ళు తీసుకునేటప్పుడు ఫస్ట్ అసలు తెలుసుకోవాలండి. ఈ ప్లేస్ ఎక్కడ ఉంది? గవర్నమెంట్ ప్లేసా? ప్రైవేటా? ఏదో తెలుసుకొని తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేసింది. లోన్ ప్రొవైడ్ చేసినప్పుడు కంపల్సరీగా ఈఎంఐ పే చేయాలి. ఆళ్ళు కష్టపడి కొనుక్కున్న ఇల్లు బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కూల్చేసిన తర్వాత ఎందుకు ఈఎంఐ కడతారండి వాళ్ళు? అది ఈఎంఐ ఎందుకు కడతారంటే అది ఎలా కాదండి. యాక్చువల్‌గా ఈఎంఐ ఎందుకు కడతారంటే ఫస్ట్ లోన్ తీసుకునేటప్పుడు తెలుసుకోవాలి కదండీ. ఆ గవర్నమెంట్ ఏ ల్యాండ్‌లో ఉంది? అసలు డాక్యుమెంట్స్ అన్నీ లాయర్స్‌తో చెక్ చేపించుకోవాలి. ఇది గవర్నమెంట్ ల్యాండా? ప్రైవేట్ ల్యాండా? ఆక్రమించుకుందా? లేదా స్వాధీనం చేసుకుందా అని తెలుసుకోవాలి. తెలుసుకున్నాకే మనం దానికి తీసుకోవాలి. హోమ్ లోన్ తీసుకోవాలి. ఏం తెలియకుండా మనకు తక్కువగా వస్తుంది లోను. తక్కువగా వస్తుంది. ఫ్లాట్ తక్కువగా వస్తుంది. సో, మనం ఆటోమేటిక్‌గా హోమ్ లోన్ పెట్టుకుందాం. ఇప్పుడే తీసేసుకుందాం అని తీసేసుకుంటే చాలా ఇలానే ఇబ్బంది పడతారండి జనాలు. ఓకే. మొత్తానికి హైడ్రా వల్ల ప్రజలకు లాభమే అంటారు. హైడ్రా వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పటిదాకా ఆక్రమించుకున్న చెరువులన్నీ మళ్ళీ సేమ్ ఇంతకుముందు ప్రీవియస్ ఎలా ఉన్నాయో అలా చేస్తున్నారు. అలా చేయటం వల్ల ఏందంటే ఎంత భారీ వర్షం పడ్డా కూడా ఏదైతే వర్షం రోడ్ల మీద పోకుండా చెరువులోకి వెళ్ళిపోతుంది. చెరువులోకి వెళ్ళిపోవడం ఏమవుతుంది? ప్రజలకు ఇబ్బంది ఉండదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఎక్కడ ట్రాఫిక్ స్తంభించబోదు. సో, జనం కూడా సేఫ్‌గా ఉంటారండి. ఇప్పుడు ఆ నాలాలు పూడిపోవడం వల్ల సమ్‌టైమ్స్ చాలా జరిగాయండి. చిన్న చిన్న పిల్లలు నాలాల్లో పడిపోయి కొట్టుకుపోవడం జరిగింది. దీని మీద ప్రభుత్వం మీద విమర్శలు చేస్తా ఉంటారు. రోడ్లు పూడిపోయి, నాలాలు పూడిపోయాయి. వర్షం వస్తుంది. వర్షం అంతా రోడ్డు మీదకి పడిపోతుంది అంటున్నారు. యాక్చువల్‌గా ఎందుకు వస్తుంది వర్షం అనేది రోడ్డు మీదకి? ఈ నాలాలు పూడిపోవటం వల్లే వస్తుంది. సో, దీనివల్ల గట్టిగా నాలాలన్నీ క్లియర్‌గా చేసి ఈ ఈ చెరువులు కూడా క్లియర్‌గా చేస్తే అప్పుడు రోడ్డు మీదకి వర్షం రాదండి. ఇప్పుడు ఎంత వర్షం పడ్డా కూడా నాలాలోకి వెళ్ళిపోతుంది. జనాలు కూడా సేఫ్‌గా వెళ్ళిపోతారు. ట్రాఫిక్ ఉండదు. అంతా బాగుంటుందండి. ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో మొత్తానికి హైదరాబాద్‌లో రోడ్ల పైనకి వాటర్ ఏం రావంటారు ఈ హైడ్రా వల్ల. లేదండి ఇంకా సర్టెన్ టైం పడుతుందండి. ఇప్పుడే కదా హైడ్రా అనేది రీసెంట్‌గా 1 ఇయర్ అవుతుంది వచ్చి. ఇంకా టైం పడుతుందండి. ఇప్పుడు యాక్చువల్‌గా కొంతమంది అపోజిషన్‌లో ఉన్నారు. చాలా చాలా ధర్నాలు చేస్తున్నారు. హైడ్రా తీసుకురావడం వల్ల మా ఇల్లు కూల్చేస్తున్నారు అంటున్నారు. కూల్చేస్తా అంటున్నారు. సో, దానివల్ల ఇప్పుడు రీసెంట్‌గా రంగనాథ్ గారు ఏం చెప్పారంటే అండి, ఇంతకుముందు ప్రీవియస్ ఏవైతే ఇల్లున్నాయో అయి యాక్చువల్‌గా ఫస్ట్ కూల్చేశారండి. కొన్ని కొన్ని కూల్చేశారు. దానివల్ల ఏందంటే జనాలు రోడ్డు మీదకొచ్చి ధర్నాలు చేశారు. మేము ఎన్నో లక్షలు పెట్టి కట్టుకున్నాము ఇల్లు. ఇలా కూల్చేస్తే మాకు చాలా నష్టం కదా! ఇప్పుడు 1 సీఆర్ 80 లక్షలు, 90 లక్షలు పెట్టుకున్నాం. మేము ఎక్కడ బతకాలండి? మా పొజిషన్ ఏందని ధర్నాలు చేశారు. దానివల్ల ఇప్పుడు ఏవైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ ఏమైనా చేసిందంటే అండి, ఇంతకుముందు ప్రీవియస్ కట్టుకునే ఉంచేయండి. దాని జోలికి మేము అసలు పోము. ఇప్పుడు ఏదైతే రన్నింగ్‌లో కన్‌స్ట్రక్షన్ జరుగుతుందో ప్లస్ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు స్టార్టింగ్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారో అవైతే ఆటోమేటిక్‌గా కూల్చేస్తాం. దానికి ఎటువంటి అడ్డంకులు రావు. కంపల్సరీగా కూల్చేస్తామని అనౌన్స్ చేశారండి. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. ధన్యవాదం శ్రీనివాస్ గారు. థాంక్ యూ అండి.